నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో రద్దు కాబోతోందా అంటే అవును అనేటువంటి సమాధానం కొద్దిగా వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఒకవేళ అయితే ఏ పార్టీలో విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో రద్దు అవబోతుంది అంటున్నారు. అండ్ అది అవ్వకుండా ఉండాలి అంటే కవితకు సంబంధించి బెయిల్ కూడా ఈ రద్దుకు, బీఆర్ఎస్ రద్దుకి సంబంధం ఉంది అంటారు. అసలు కవిత బెయిల్ రావడానికి బీఆర్ఎస్ రద్దు అవడానికి అసలు ఏం సంబంధం? లిటిగేషన్ ఏంటి? అసలు బీఆర్ఎస్ని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు విపక్షాల నుంచి వస్తుంది, అలాగే అధికార పక్షం నుంచి వస్తుంది. అధికార పక్షం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు రద్దు చేయాలి అని చెప్పి చెబుతున్నారంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఏం ఆధారాలు ఉన్నాయని అంటే 2018 ఎలక్షన్లో కానీ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనే దాని మీద ఆన్ రికార్డ్ విచారణ పూర్తయింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేశారు అనేది రాధాకిషన్ రావు, భుజంగరావు చాలా క్లియర్గా విడమర్చి చెప్పారు. దీనికి ప్రభాకర్ రావు కనుక అమెరికా నుంచి వస్తే ఫైల్కి కంప్లీట్గా సమగ్రమైనటువంటి ఒక రూపు వచ్చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళ వాంగ్మూలం ప్రకారం మొత్తం వచ్చేసింది. 2018, 2023 ఎన్నికల్లో ఏం చేశాము ఫోన్ ట్యాపింగ్ చేసి అని చెప్పి చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా విపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ డబ్బుల్ని మేము తీసుకున్నాము ఫోన్ ట్యాపింగ్ చేసి. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డబ్బుల్ని మేము తరలించాము అని చెప్పారు. పోలీసులు వాళ్ళే మేమే తరలించాము, కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మేమే డబ్బులు తరలించాము ఓటర్ల దగ్గరికి, విపక్షాలు డబ్బులు మేమే కట్టడి చేసాము అని చెప్పి ఎవరెవరి కట్టడి చేశారు, మునుగోళ్ళు ఏం చేశారు, తర్వాత దుబ్బాకలు ఏం చేశారు, 2018 ఎన్నికల్లో ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, 2023 ఎన్నికల సందర్భంగా ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసామో మొత్తం ఆన్ రికార్డ్ చెప్పారు. అంటే డబ్బులు వీళ్ళు పోలీసుల చేత పంచేలాగా చేశాడు కేసీఆర్. 2018 ఎలక్షన్లో, 2023 ఎలక్షన్లో ఆయన చేసిన పని ఏంటంటే పోలీసుల చేత డబ్బులు పంచాడు ఎలక్షన్ సందర్భంగా. ఎందుకంటే ఆధారం ఏం కావాలి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయడానికి? అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేదా జగ్గారెడ్డి కానీ, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి దాదాపుగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి విధంగా వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఎలా వచ్చినాయి అని అంటే పారిశ్రామికవేత్తల్ని, వ్యాపారవేత్తల్ని బ్లాక్మెయిల్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ని కొనిచ్చారు ఎస్బీఐ ద్వారా అని చెప్పి విచారణలో తేలింది. అంటే ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చెప్పింది ఏంటి? ఈ ఎలక్షన్ ముందు 2023 ఎలక్షన్ ముందు తమకు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరిగింది, అనేక మంది విరాళాలు ఇచ్చారు, ఆ విరాళాలు చాలా ఎక్కువైపోయినాయి, వడ్డీలే నెలకి 7 కోట్ల రూపాయలు వస్తాయి, వడ్డీలు ఓన్లీ 7 కోట్ల రూపాయలు వస్తాయి, దాదాపు 1000 కోట్ల పైగా డబ్బు వచ్చింది, ఆస్తుల పరంగా చూస్తే దాదాపు 7,000 కోట్లు 10,000 కోట్ల దాకా ఉంటాయి ఏది బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు. కాబట్టి భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత రిచెస్ట్ మేము, అందుకే నాకు విమానం కొనిస్తున్నారు, తనకి విమానం కొనించడానికి ఒక 3 రెడీగా ఉన్నారు, నేను విమానం కొంటున్నాను, ప్రత్యేక విమానం కొంటున్నాను అని చెప్పాడు ఆయన. ప్రెస్ మీట్లోనే చెప్పాడు ప్రత్యేక విమానం నేను కొంటున్నానని చెప్పి ఆయన కేసీఆర్. అంటే ఇంత డబ్బు ఎలా వచ్చింది? బ్లాక్మెయిల్ చేసి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఆ పార్టీకి జమ చేసుకున్నాడు అనేది విచారణలో తేలింది. చెప్పింది ఎవరు? అడిషనల్ ఎస్పీ, అడిషనల్ డీజీ వాళ్ళే కదా చెప్పింది. ఐపీఎస్లే చెప్పారు విచారణలో ఈ విధంగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు అని. పైగా ఆయన పెట్టుకున్నటువంటి టీం అంతా ఎవరు? వెలమ సామాజిక వర్గం, ఆయన సొంత సామాజిక వర్గం, భుజంగరావు, రాధాకిషన్ రావు, ఇంకా ప్రభాకర్ రావు, ఈ అందరు రావులే, ఆల్మోస్ట్ అందరూ ఆయన సామాజిక వర్గం వాళ్ళే.
మొత్తం కలిపి ఏం చేశారు, బ్లాక్మెయిల్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ వస్తుంది. దీంతో పాటు రద్దు ఎందుకు చేయాలి అని అంటే లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నారు. ఈ డబ్బుని ఈ బ్లాక్మెయిల్ చేసి సంపాదించినటువంటి డబ్బుల్ని ఏం చేయాలని అర్థం కాక వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేశారు. చేసినప్పుడు ఈడీ సిబిఐ విచారణలో ఏం చెప్తుంది, కవిత మామూలు మహిళ కాదు, కవిత ఒక మాజీ సీఎం కుమార్తె ప్లస్ లిక్కర్ కింగ్ ఆవిడ, దక్షిణ భారతదేశానికి లిక్కర్ కింగ్ ఆవిడ బెదిరించి సాక్షుల్ని ప్రభావితం చేస్తారు ఒకవేళ బెయిల్ ఇస్తే అని చెప్పి ఉదాహరణ చెప్పారు. ఏం చెప్పారు, బుచ్చిబాబు ఆమె ఆడిటరు, బుచ్చిబాబుతో పాటు అరుణ్ పిల్లై వాళ్ళిద్దరూ వాంగ్మూలాన్ని మార్చేశారు. వాంగ్మూలాన్ని అరుణ్ పిల్లై ఆల్రెడీ సిబిఐకి ఈడీకి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కోర్టులో నన్ను బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారని చెప్పారు. అలా ఎందుకు చెప్పారంటే కవిత బయట ఉన్నందువల్లనే బెదిరించి ఆ విధంగా వాంగ్మూలం చెప్పింది, వాళ్ళ చేత చెప్పించింది. కాబట్టి కవిత మామూలు మహిళ కాదు, మీరు అండర్ ఎస్టిమేట్ అయ్యింది కవితని అని చెప్పి కోర్టుకి సిబిఐ ఈడీ వినతిపత్రం ఇచ్చింది, అంటే నివేదిక ఇచ్చింది. సో కవితని వదిలిపెట్టడానికి లేదు, బెయిల్ ఇవ్వడానికి లేదు కవితకి. కవిత వాళ్ళ నాన్న కేసీఆర్ ఇద్దరు తెలిసే ఈ లిక్కర్ స్కామ్ చేశారు, లిక్కర్ వ్యాపారంలో దిగారు. కాబట్టి ఇన్ని రకాల ఆరోపణలు, ఇంకొక వైపు ఫోన్ ట్యాపింగు, ఒకవైపు లిక్కరు, ఇవన్నీ వెరసి బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలన్నీ ఆన్ రికార్డు కనిపిస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ పెరుగుతుంది అధికార పక్షం నుంచి, విపక్షాల నుంచి కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా వచ్చే అవకాశం లేదు ఆ పార్టీకి అని అంటున్నారు. అదే జరిగితే కనుక ఆ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తారు, బెయిల్ మీద కవితను తీసుకొచ్చుకుంటారు అనేది ఒక రాజకీయపరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంతకు మించిన మరో మార్గం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి కవితని తీసుకొచ్చుకునేదానికి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉంది అనేటువంటిది ఒక టాక్ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. బహుశా రాజకీయంగా అలాంటి టాక్ ఉందో, మరి పుట్టించారో ప్రత్యర్థులు అనేది పక్కన పెడితే కేసులు మాత్రం 30 కేసులు కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఉన్నాయి. ఈ కేసుల నుంచి బయటపడటం అనేది అంత ఈజీ అయితే కాదు. పైగా చాలా క్లియర్గా ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు ఉంది కదా, ఆ ఎమ్మెల్యేల కేసు కూడా, ఫామ్ హౌస్ కేసు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు బయటకు వచ్చింది. కావాలని ట్రాప్ చేయించారు వాళ్ళని. బిఎల్ సంతోష్ లాంటి బీజేపీ ఒక కీలకమైన లీడర్ని ఇరికించడానికి కావాలని ఈ ట్యాపింగ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ అని వస్తుంది. సో ఇవి చిన్న కేసులు కాదు. ఈ కేసుల నుంచి బయటపడటం అసంభవం. ఈ కేసుల నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం, రాజకీయంగా ఇప్పుడు ఏదైతే ప్రచారంలో ఉందో తీసుకెళ్ళి విలీనం చేస్తే బీజేపీలో, అప్పుడు బహుశా కవిత బయటకు వస్తుందేమో అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. మరి లాస్ట్ ఎండింగ్ ఏ విధంగా ఉంటుంది కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది చూడాలి మనం. సో చాలా రోజుల నుంచి వినిపిస్తుంది బీఆర్ఎస్ రద్దు అవబోతుంది, విలీనం కాబోతుంది అని. మరి ఎప్పుడు రద్దు అవుతుంది, జరిగేటువంటి ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు.